హాయ్ డాక్టర్. సో చాలామంది మన దగ్గరికి వచ్చి మాకు జిఎఫ్సి ట్రీట్మెంట్ కావాలి అంటారు. వాళ్ళకి అవసరం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా అడుగుతూ ఉంటారు. సో ఈ డౌట్ చాలామందికి ఉంది మన విజయవాడలో. సో ఈ డౌట్ని క్లియర్ చేయడానికి నీ సజెషన్స్ ఏమన్నా చెప్పగలరా? ఈ జిఎఫ్సి అంటే ఏంటి, అది ఎందుకు అనేది? జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటాం. మోస్ట్లీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా చేయించుకోవచ్చు. పిఆర్పికి జిఎఫ్సికి డిఫరెన్స్ ఏంటంటే జిఎఫ్సిలో మనకి రెడీమేడ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, దాంట్లో మనం బ్లడ్ కూడా మిక్స్ చేస్తాం, పేషెంట్ ఓన్ బ్లడ్. పిఆర్పి అయితే మొత్తం బ్లడ్డే ఉంటుంది తప్ప రెడీమేడ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. జిఎఫ్సి అనేది మనకి రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కూడా కొంచెం హై ఉండడం వల్ల ఫాస్ట్ రిజల్ట్ అనేవి వస్తాయి జిఎఫ్సితో. సో నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి తగ్గించుకోవచ్చు జిఎఫ్సితో. మినిమం 5-6 సిట్టింగ్స్కే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గడం, న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడం అవన్నీ కనిపిస్తాయి జిఎఫ్సితో. ఓకే. సో యూజువల్గా ఈ జిఎఫ్సికి ఏమన్నా డౌన్ టైం ఉంటుందా డాక్టర్? డౌన్ టైం ఏముండదు, ఓన్లీ జస్ట్ 24 hours వరకు మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి, సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి, అంతే తప్ప ఇంకా వేరే డౌన్ టైం ఏమి ఉండదు. మీకు ఆ డిస్కంఫర్ట్ కూడా ఓన్లీ 1 hour అలా ఉంటుంది. పెయిన్లెస్ ప్రొసీజర్ మోస్ట్లీ. ఓకే, థ్యాంక్స్ డాక్టర్.